శివ, సంథింగ్ రాంగ్. ఇప్పుడేం చేద్దాం? నాకు చాలా భయంగా ఉంది. మనకున్న ఒకే సపోర్ట్ ఆ ఇన్స్పెక్టరేగా. అదే ఆలోచిస్తున్నా. సూర్యానే చేసి ఉంటాడేమో డౌట్గా ఉంది. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం రమ్య. ఎలా శివ? నీకిక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా. వేరే ఇంజనీర్ పెట్టి కంప్లీట్ చేద్దామని మైకేల్ సార్తో వచ్చేద్దాం. హీ నోస్ ద సిచ్యువేషన్. అర్థం చేసుకుంటాడు. మనకి మన ప్రాణమేగా ముఖ్యం. అదంతా సరే, కానీ తులసి కేసు పూర్తయ్యేంత వరకు అవుట్ స్టేషన్ కి వెళ్ళకూడదని పోలీసులు చెప్పారుగా. నువ్వు ఒక్కదానివి. మన వెంటాడుతుందే పోలీస్ కదా. నువ్వు 1 hour వెయిట్ చేస్తావా? నేను మైకేల్ సార్తో మాట్లాడొచ్చేస్తా. మన ఊరు వదిలి వెళ్ళడం పోలీసులకు తెలియకూడదు. ఏమైనా ప్రాబ్లం అయితే అవుట్ పోస్టింగ్ ఎస్ఐకి ఫోన్ చేయి. ఐ విల్ ప్యాక్ యువర్ థింగ్స్ ఫస్ట్. శివ, ఆ ఎస్ఐకి నువ్వే ఫోన్ చేయి. చెప్పండి శివ, ఎనీ ప్రాబ్లం? సార్, ఇన్స్పెక్టర్. అవునండి, మావోయిస్టుల అటాక్. ఇప్పుడు దానికి సంబంధించి మార్చురీలో ఉన్నాను. ఓ సారీ సార్, అర్జెంట్గా మాట్లాడాలి, అదే ఫోన్ చేశా. పర్వాలేదు, చెప్పండి. క్లయింట్తో అర్జెంట్ మీటింగ్ సార్, వెళ్ళే తీరాలి. ఇంట్లో రమ్య ఒంటరిగా ఉంది. మ్యాక్సిమం 1 hour సార్. ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో భయంగా ఉంది. అదే సేఫ్టీకి మీకు ఫోన్ చేశా. 1 hourలో వచ్చేస్తారుగా? నేను చూసుకుంటాను, బట్ త్వరగా వచ్చేయండి. షూర్ సార్, షూర్ సార్. హలో, అరుప్ చెక్ పోస్ట్. సార్, ఒక మావోయిస్ట్ చాలా ఆయుధాలతో కారులో వస్తున్నాడు సార్. ఆ కారు కలర్ సిల్వర్, కారు నంబర్ AP57W77. మీరు? హలో హలో, రా 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 రా, రైట్ ఆఫ్ చేయి, రైట్ ఆఫ్ చేయి. సార్, డిక్కీ ఓపెన్ చేయండి. బండి చెక్ చేయవా? సార్ సార్ సార్, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఇన్ఫర్మేషన్ కరెక్టే. నేను ఇంజనీర్ సార్. నా వైఫ్ ఒంటరిగా ఇంట్లో. నోర్మయ్యా, బండిని సీజ్ చేయండి. బండిలో వస్తువులను చాలా జాగ్రత్తగా ఉండాలి. హలో, మీ సెల్ ఫోన్ ఏమండి? ఇవ్వయ్యా. బండిలో పేరుడు సామాన్లు ఉన్నాయి, బొమ్మలు గమనిస్తావా? ఎక్కువయ్యా, ఎక్కువ. హాయ్ రమ్య. పెప్పర్ చికెన్ నీకు చాలా ఇష్టమట కదా. యూసీ, ఇదంటే నాకు చాలా ఇష్టం. బై ద వే, నేను చాలా బాగా వంట చేస్తాను. మీ ఇంట్లో చెప్పే ఉంటారుగా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టాను. ఇంకొక 5 నిమిషాలు బాయిల్ చేసామంటే నీ ఆఖరి డిన్నర్ రెడీ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? సూర్య, నన్ను వదిలేయండి ప్లీజ్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదే, ఎన్నెన్ని కలలు. పెళ్లిలో కట్టుకోవాల్సిన పట్టు చీర ఎలా ఉందో చూసావా? చూసావా? ఒకవేళ మనకు పెళ్లి జరుగుంటే నువ్వే కట్టుకునేదానివి. దీన్ని చూసావా రమ్య? నేను నీ మెడలో కట్టాల్సిన తాళి. అదే రమ్య తాళిబొట్టు. ఎందుకు రమ్య నా చేతులతో కట్టించుకోలేదు? అట్లీస్ట్ నేను నచ్చలేదని చెప్పుండొచ్చు కదా. నువ్వు ఏం చెప్పలేదే, ఏం చెప్పలేదు. ఇప్పుడు ఏమైందో చూసావుగా. జీవితాంతం నాతో సుఖంగా బతకాల్సిన నువ్వు సగంలోనే చనిపోతున్నావు. ఐఎమ్ సారీ రమ్య.